ప్రభువా మీరు నాయన ప్రభువా పరిహరిస్తారో, మా దోషాల నుంచి మమ్మల్ని విడిపిస్తారో, మా అతిక్రమంల నుంచి మమ్మల్ని తప్పిస్తారో, మా యొక్క ఆపదల నుండి మమ్మల్ని తప్పిస్తారో, మా యొక్క నిందల నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తారో, మా యొక్క అపనిందల నుంచి నీవు మమ్మల్ని తప్పిస్తే తండ్రి మేము నిన్ను స్తుతిస్తాము. సజీవులమైన మేమే కదా నిన్ను స్తుతించగలుగుతాము, మృతులు ఎలా మిమ్మల్ని స్తుతించగలుగుతారు? కాబట్టి ప్రభువా నా దోషములకు నాకు శిక్ష వేయకు, నా దోషములని క్షమించి నాయన ప్రభువా నువ్వు నన్ను సజీవ లెక్కలో ఉంచితే నేను నీ నామాన్ని స్తుతిస్తా ప్రభువా, నీ నామాన్ని హెచ్చు చేస్తా ప్రభువా, నీ నామాన్ని ఘనపరుస్తా ప్రభువా అని దావీదు భక్తుడు దేవాది దేవుని సమక్షంలో మొరపెట్టినప్పుడు ఆ యొక్క మొరని దేవాది దేవుడు విని ఆ యొక్క దావీద్ని క్షమించడం జరిగింది. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, నీ ఆవరణంలో నీ మందిరం యొక్క ద్వారాల దగ్గర నేను కూర్చుండి ప్రభువా యవ్వనులకు వారికి నేర్పిస్తా ప్రభువా, నీ యొక్క కట్టడలను నేర్పిస్తా, నీ యొక్క ఆజ్ఞలను నేను నేర్పిస్తా. వాళ్ళు పాపంలో పడిపోకుండా, వారు నరకప్రాత్రులు కాకుండా, వాళ్ళు శిక్షకు పాలు కాకుండా నేను వారికి నేర్పిస్తా ప్రభువా అని దావీద్ భక్తుడు దేవుని సమక్షంలో మొరపెట్టడం జరుగుతుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారకుడు. దావీద్కి తెలుసు నన్ను ఎట్లా సంతోషపెట్టాలనో, దావీద్కి తెలుసు నన్ను ఎట్లా మెప్పియాలనో, దావీద్కి తెలుసు. దావీదు ఏ విధంగా నా చిత్తము నా మనస్సు ఎరిగిన దావీదు ఏది చేసినా కానీ నా హృదయాన్ని గాయపరచకుండా, నా హృదయాన్ని బాధ కలిగించకుండా చేస్తాడు. కాబట్టి ఈరోజు మొదలుకొని దావీదు నా హృదయానుసారకుడు అని నేను ఈరోజు నుంచి దావీద్ని నేను పిలుచుకుంటాను. దేవుడు దావీద్ని ఏమంటుండు? నా హృదయానుసారకుడు. దావీదు నా హృదయానుసారకుడు. ఈరోజు దేవాది దేవుడు మనందరితో కూడా ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఏంటంటే అపవాది క్రియలను లయపరచుటకే, మీ యొక్క శోధనలు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మిమ్మల్ని ఇంకా ఏ ప్రాణహాని కలగజేయడానికి కాదు. కానీ ఈ యొక్క శోధనలు మీరు ఈరోజు ఎదుర్కొంటున్న ఈ అగ్ని లాంటి శ్రమలు, ఈ అగ్ని లాంటి శోధనలు, వీటి నుంచి మీ నామము మహిమపరచబడాలా, మీ నామము ఘనపరచబడాలా, మీరు ఘనతాస్పదులుగా మార్చబడాలా, మీ ద్వారా నేను నా నామానికి ఘనత తెచ్చుకోవాలనేసే ఉద్దేశంతో దేవాది దేవుడు ఈ యొక్క శ్రమలని మన జీవితంలో ఆయన అనుమతించడం జరుగుతుంది. అంతే. ఆయన ఏం చేస్తుండు? ఆ యొక్క శ్రమలని అనుమతిస్తుండు. ఆ శ్రమలు దేవుడి నుంచి మనకు కలిగినాయి కావు, కానీ దేవాది దేవుడు ఆ యొక్క శ్రమలని అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క శ్రమల నుంచి, ఆ యొక్క అగ్ని అనే శ్రమల లాంటి ఆ కొలిమిలో నుంచి మీకోసము శుద్ధ సువర్ణంగా మిమ్మల్ని మార్చడమే కాదు, మీ నామాన్ని మహిమపరిచి తద్వారా ఆయన నామాన్ని ఘనతాస్పదంగా మార్చుకోవడానికే. ఎందుకంటే ఇక్కడ ఈ వాక్యంలో రాయబడింది, ఏమని రాయబడిందంటే, నాశనము చేయుటకైనను పాడు చేయవాన్ని సృజించిన వాడను నేనే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లది, నిరాయుధంగా మార్చబడుతుంది. ఈరోజు నీకు విరోధంగా ఏ ఆయుధము నీ దుష్టుడు తయారు చేసిండో, అది మాటలనే ఆయుధమా, లేకుంటే నిందలనే ఆయుధమా, అపనిందలనే ఆయుధమా, లేదా రోగమనే ఆయుధమా, లేకుంటే దరిద్రత అనే ఆయుధమా, లేకుంటే అవమానం అనే ఆయుధమా, లేకుంటే భరించలేని వేదన అనే ఆయుధమా, లేకుంటే మనస్తాపం అనే ఆయుధమా, లేదా అగ్ని లాంటి కొలిమి లాంటి సమస్యలనే ఆయుధమా? అట్టి ఆయుధాలన్నిటినీ దేవాది దేవుడు ఈరోజు నిరాయుధంగా చేయబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఇంకా న్యాయ విమర్శనలో నీకు దోషారోపణ, ఎవరైతే ఈరోజు నీకు దోషారోపణ నీ మీద చేస్తుండ్రో, నీ మీద తప్పుడు మాటలని మాట్లాడి నిన్ను అనేకులు ఎదుట నిందల పాలు చేస్తుండ్రా, అవమానపరుస్తుండ్రా, హేళనాస్పదంగా చేస్తుండ్రా, నీకు ధమ్కీలు ఇస్తుండ్రా, నిన్ను భయపెడుతున్న వారితో దేవుడు ఈరోజు ఒకటే ఒక మాట అపవాదితో మాట్లాడడం జరుగుతుంది. ఏమని అంటుండంటే,
ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేద్దావు. ఎవరైతే ఈ రోజు నీ మీద నేరాలు మోపుతుండ్రో, ఎవరైతే నీ మీద ఈరోజు నెపాలు మోపుతుండ్రో, ఎవరైతే నిన్ను ఈరోజు భయపెడుతుండ్రో, ఎవరైతే ఈరోజు నిన్ను విభ్రాంతికి గురి చేస్తుండ్రో, గడగడ వణికేటట్టు చేస్తుండ్రో, లేకుండా భయం కలిగేటట్టు చేస్తుండ్రో, కానీ వారందరికీ నువ్వు తీర్పు తీర్చబోతున్నావు. నీవు వారికి న్యాయ విమర్శనలో ఏమంటుండంటే నేరస్థాపన చేయబోతున్నావు. వారి నేరంలని నువ్వు పట్టబయలు చేయబోతున్నావు. వారు నిన్ను అవమానపరచడం ఏంది, వారు నిన్ను నిందించడం ఏంది, వారు నిన్ను సిగ్గు కప్పచెప్పడం ఏంది, వారినే నువ్వు నేరస్థాపన చెయ్యబోతున్నావని ఈరోజు దేవాది దేవుడు మనకు సెలవివ్వడం జరుగుతుంది. ఇంకేమంటుండంటే ఆయన యెహోవా యొక్క సేవకుల నీతి నా వలనే కలుగుచుంది, ఇది వారి స్వాస్థము, ఇది యెహోవా వాక్కు. ఎవరి వాక్కు అంట? ఇది యెహోవా వాక్కు. ప్రవర్త మాట్లాడతలేడు ఇది, లేదా సేవకుడు మాట్లాడతలేడు, లేదా పరిచారకుడు మాట్లాడతలేరు. దేవాది దేవుడే ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. దేవాది దేవుడే సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడడం జరుగుతుంది. ఆయన నామానికే మహిమ కలుగును. ఏమంటుండు? యెహోవా యొక్క సేవకుల నీతి నా వల్లే కలుగుచుంది, ఇది వారి స్వాస్థము. ఈరోజు మీ అందరికీ నేను ఏమి ఇవ్వబోతున్నా అంటే నా యొక్క నీతిని మీకు ఇవ్వబోతున్నా. నీతిమంతులుగా మిమ్మల్ని మార్చబోతున్నా. నీతిమంతులుగా నేను మిమ్మల్ని మార్చబోతున్నా. అపవాది అయిన సాతాను యొక్క ప్రభావం నుంచి మిమ్మల్ని విడిపించి, అపవాది క్రియల నుంచి మిమ్మల్ని విడిపించి మంచి పేరును ఖ్యాతిని మీకు ఇవ్వబోతున్నా. నీతిమంతులుగా నేను మిమ్మల్ని చేయబోతున్నా. ఇంకేమంటుండంటే మీకు అది స్వాస్థంగా ఇవ్వబోతున్నా. నీతిని మీకు స్వాస్థంగా ఇవ్వబోతున్నా. ఎంత గొప్ప వార్త దేవుడు ఈరోజు మనకు సెలవివ్వడం జరుగుతుంది. నీతిని మన స్వాస్థంగా ఇవ్వబోతున్నంటే అంటే ఏ విధంగా ఆస్తి మనకు సొంతమవుతుందో ఆ విధంగా దేవాది దేవుడు నీతి నా వల్ల కలుగుచున్నది, ఇది వారి స్వాస్థము. నేను నీతిని వారికి వారసత్వంగా ఇవ్వబోతున్నా, వారికి స్వాస్థంగా ఇవ్వబోతున్నా. నేనిచ్చు నీతి వాటికి ఎన్నటెన్నటికీ వారికి ఉండబోతుంది. నీతిమంతులుగా వాళ్ళ జీవితకాలం అంతయు నీతిమంతులుగా నేను వారిని చెయ్యబోతున్నా. వారిని ఎవ్వరు ఎన్ని నిందలేసినా, ఎన్ని అపనిందలేసినా, ఎన్ని భయాలు పెట్టినా, ఎన్ని ఆందోళనలు పెట్టినా, ఎంతగా వారిని శోధించినా ఒక్క మారు దేవుడు మనని నీతిమంతుడిగా తీర్చిండు అంటే మనని ఎవ్వరు మన పైన నిందయ్యలేరు. ఎవ్వరు మన పైన ఏమంటారంటే దోషారోపణ చేయలేడు. దేవాది దేవుడే ఈరోజు మనని నీతిమంతులుగా చేసినందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఎంత మంచి వార్త దేవుడు. ఇది మీకు స్వాస్థంగా ఇస్తున్నా, నేను ఇది ఆస్తిగా ఇస్తున్నా. ఎంత గొప్ప వార్త. నిజంగా నా హృదయం ఉల్లసించిపోతుంది. నీతిమంతులుగా దేవాది దేవుడు మనకు నీతిని స్వాస్థంగా ఇస్తుండంట. ఒక ఆస్తిని ఏ విధంగా ఇస్తాడో, ఏదైనా ఆస్తిని మనకు తరతరాల నుంచి మన తండ్రుల నుంచి ఇల్లులు, ఆస్తులు, వాహనాలు ఏ విధంగా మనకు వస్తాయో దేవుడి నుంచి ఈరోజు మనకు నీతి అనే స్వాస్థాన్ని ఆయన మనకి దేవుడే మనని నీతిమంతులు అంటే అమ్మా ఎవరు నిన్ను ఏమన్నా కానీ ఇంకా నీకేమన్నా అదుందా, నీకేమైనా బాధ ఉందా? దేవుడే నువ్వు నీతి గల దానివి, నీతిమంతుడవు, నువ్వు నీతి గల దానివి. నేను నిన్ను నీతిమంతురాలనే నీకు స్వాస్థంగా నీతిని నీకు స్వాస్థంగా ఇస్తున్నానే దేవాది దేవుడే మనకంటే. ఇంకా మనుషులు ఎన్ననుకున్నా ఏమనుకున్నా కానీ మనకెట్టి విధమైన సంబంధం మనుషులు అనుకునే దాంతో సంబంధం మనకు లేదని దేవాది దేవుడు ఈరోజు సెలవివ్వడం జరిగింది. ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాటని ఆయన మనకి అనుగ్రహించినందుకు ఆయన నామానికే స్తుతి స్తోత్రములు కలుగును గాక.